పీడీ చట్టం కింద పీతా రామకృష్ణ అరెస్ట్. పరామర్శించిన మాజీ ఎంపీ భరత్. రాజమహేంద్రవరం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర బీసీ అధ్యక్షుడు పీతా రామకృష్ణను పాత కేసులు, రౌడీషీట్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో టూటౌన్ పోలీసులు పీడీ చట్టం కింద గురువారం అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించే ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనను పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, వైసీపీ నాయకులు, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి అధికార పార్టీ అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. పీతా రామకృష్ణపై నమోదైన 12 కేసుల్లో 10 కేసులు ముగిసిపోయాయని, మిగిలిన 2 కేసులను ఆధారంగా చేసుకుని పీడీ చట్టం కింద అరెస్ట్ చేయడం అన్యాయమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం హామీల అమలు, పాలనపై ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన నిరసనలు, ధర్నాల్లో రామకృష్ణ కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, ఇలాంటి చర్యలకు తమ పార్టీ భయపడబోదని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు పాల్గొనకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తోందని భరత్ ఆరోపించారు. ఆ క్రమంలోనే క్రియాశీలకంగా పనిచేస్తున్న బీసీ నాయకుడు పీతా రామకృష్ణను అరెస్ట్ చేశారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం ప్రతి పౌరుడి హక్కు అని, అలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని పోలీసు, రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేయడం సరైన విధానం కాదన్నారు. ఇటీవల 40వ వార్డులో జరిగిన ఘర్షణల సందర్భంగా అధికార పార్టీ నేతలు సవాళ్లు విసరగా, ఆ వార్డులో పర్యటించినందుకే పీతా రామకృష్ణపై కక్షసాధింపు చర్యలు చేపట్టారని భరత్ ఆరోపించారు. ప్రజాస్వామ్య సమాజంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా బయటికి మేమైతే అక్కడే ఉంటాం. ఎవరేం చేస్తే చేసుకుంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్టులు చేసి మా కార్యకర్తల్లో మనోధైర్యం తగ్గించే ప్రక్రియలో భాగమే. నేను చెప్తా ఉన్నా, స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే చెప్తా ఉన్నా, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. గుర్తుపెట్టుకో. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టి, ఆల్రెడీ ఇతని పైన 12 కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందులో 10 కేసులు క్వాష్ అయిపోయినాయి. 2 కేసుల మీద పీడీ యాక్ట్ పెడతారండి. ఇవాళ దొంగ కేసులు పెట్టి పార్టీ పిలుపునిస్తుంది. ప్రభుత్వము ఏవైతే హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకోమని పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నాలు చేశాం. ఎవరి గురించి చేశాం? ప్రజల గురించి చేశాం. ఆ ధర్నాలు చేసిన దానికి కేసులు కట్టి ఇవాళ అరెస్టులు చేయడం వలన పార్టీ కార్యకర్తల మనోభావాన్ని, మనోధైర్యాన్ని తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకో పక్కన, ఒక పక్కనేమో ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయమని మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అంటే మా బీసీ నాయకుడు, బీసీ రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేస్తే కార్యకర్తలందరూ కూడా మనోధైర్యం దెబ్బతింటది, ఎవరు బయటికి రారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుని మొత్తం అంతా కూడా తప్పుడు తడకాలు చేసే కార్యక్రమం చేయాలని భావిస్తా ఉన్నారేమో. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, డిపార్ట్మెంట్ కి చెప్తా ఉన్నా, గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నా, పూర్తిగా కేసు పూర్వాపరాలు చూసుకుని
2020లో కేసు ఉందండి. ఈ మధ్య పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చేసిన కార్యక్రమాలు దాన్ని కూడా అందరి మీద కేసులు కట్టారు, మా పైన కూడా కేసులు కట్టారు. అంటే పార్టీలో కీలకంగా పనిచేసే వాళ్ళని తీసుకెళ్లి అరెస్టులు చేస్తే మనోధైర్యం అక్కడ దెబ్బతింటదా? గుర్తుపెట్టుకోండి. అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఏవైతే కేసులు కట్టారో దీనిపైన కూడా పూర్తి స్థాయి విచారణ జరుగుతుందనేది మాట మట్టికి తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకు అరెస్ట్ చేస్తారనండి? ఈ మధ్యకాలంలో పార్టీ ఇచ్చిందండి పిలుపు, ప్రోగ్రామ్స్ చేశాము, చేస్తే కేసులు కట్టారు. ఆ కేసులు కట్టిన దానికి కూడా తీసుకెళ్లి అరెస్టులు చేస్తారా? మొన్న 40వ వార్డులో తీసుకునెళ్లి 2 తెలుగుదేశం పార్టీ 2 గ్రూపులు కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న దాంట్లో ఇవాళ మేము ఎవరిని వైసీపీ వాళ్ళని అక్కడికి రానివ్వం అని చెప్పి నోటుకొచ్చిన మాటలు మాట్లాడారు. మా పీతారామకృష్ణ వెళ్ళాడు, ఇగో మేము వచ్చాము అని. తప్పే ఉందండి? ఇది ప్రజాస్వామ్యంలో వార్డుల్లో కార్యక్రమాలు చేయకూడదా, రాకూడదా? ఇవాళ ముమ్మాటికి కూడా కేవలము స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే కక్ష సాధింపులో భాగంగా ఇవాళ అరెస్ట్ చేశాడు. టైం వస్తుంది, దీనికి అందరికీ అసలు వడ్డీ కలిపి ఇచ్చేస్తాం, అది గుర్తుపెట్టుకో.